ఉండండి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ల్యాబ్స్ లేకుండా కోట్లు మిగుల్చుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సంతోష్, ఏదైతే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కళాశాలలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏవైతే గత కొంతకాలంగా తమకు బకాయిలుగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలన్నటువంటి డిమాండ్తో వాళ్ళు బంద్కు వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే ఇదే విషయంపైన ప్రభుత్వం కూడా యాజమాన్యాలతో చర్చించి తాము సానుకూలంగా ఉన్నాము, మీ యొక్క బాధను అర్థం చేసుకున్నామని చెప్పేసి కూడా నిన్న బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించి వెంటనే తమ యొక్క బంద్ను విరమించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు బట్టి విక్రమార్క కాలేజ్ యాజమాన్యాలను కూడా కోరినటువంటి నేపథ్యం. అయితే తాము ఏదైతే ప్రభుత్వం నుండి స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు తమ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నామని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏదైతే కాలేజీల యొక్క వ్యవహార శైలిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఏవైతే ఇవ్వడం జరిగింది, అంటే అన్ని కాలేజీలపైన గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరిగింది. టీంలను వేసి అన్ని కాలేజీలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, మిగతా అంటే మౌలికమైనటువంటి వసతులు కావచ్చు, అకాడమిక్ పరమైనటువంటి ఏర్పాట్లు కావచ్చు, వీటిపైన పూర్తి స్థాయిలో నివేదికను కూడా తయారు చేసినటువంటి నేపథ్యం. వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీలు కావచ్చు, మిగతా కాలేజీలు కావచ్చు, ఇవి కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కొరకే పెట్టుకున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నప్పటికీ కొన్ని కాలేజీలలో విద్యార్థులు లేనప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందో ఆ ఫీజు రియంబర్స్మెంట్ పొందేందుకు కొరకే ఆ కాలేజీలు ప్రయత్నిస్తున్నాయి. ఆ కాలేజీలు తమ యొక్క లెక్కలు, తప్పు లెక్కలు కూడా చెప్పడం జరిగింది. ల్యాబు, లైబ్రరీ, మిగతా వసతులు లేనప్పటికీ కూడా వీళ్ళు తప్పుడు లెక్కలు సమర్పించి ఫీజు రియంబర్స్మెంట్ పొందారని చెప్పేసి కూడా గత ప్రభుత్వం ఏదైతే విజిలెన్స్ వేసిన నేపథ్యంలో వచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి పరిస్థితి. వాటిపైన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏదైతే ఈ కాలేజీలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఆలోచనతో ఆ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా చాలా కాలేజీల్లో యూజీసీ నిబంధనల మేరకు ఫ్యాకల్టీని పెట్టుకోవడం లేదు, ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వనటువంటి నేపథ్యం. అదేవిధంగా విద్యార్థులు ఫ్యాకల్టీ రేసు ఏ విధంగా ఉండాలో ఆ రేసును కూడా చాలా కాలేజీలు పాటించలేనటువంటి పరిస్థితి. రీసెంట్గా కూడా మనం చూసాం, ఏదైతే ఫీజు యొక్క నిర్ధారణకు సంబంధించినటువంటి ఏఎఫ్ఆర్సీకి తప్పుడు నివేదికలు కాలేజీలు ఇచ్చాయని చెప్పేసి బయటపడ్డటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఏఎఫ్ఆర్సీ యొక్క నిబంధనలను కూడా ఏదైతే ఫీజు రెగ్యులేషన్ అండ్ అడ్మిషన్ సంబంధించినటువంటి నిబంధనలు ఏమిటో వాటిని కూడా ప్రభుత్వం మార్చడం జరిగింది. చాలా కాలేజీలు తమ యొక్క ఇష్టానుసారంగా ఫీజులను పెంచుకొని ఏఎఫ్ఆర్సీకి రిపోర్టు ఇవ్వడం జరిగింది. తప్పుడు ఆడిట్ రిపోర్టులతో ఏఎఫ్ఆర్సీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఒక్కొక్క కాలేజీ 2 లక్షలు, 3 లక్షల వరకు కూడా తమ యొక్క కాలేజ్ ఫీజులను పెంచాలని చెప్పేసి వాళ్ళు కోరినటువంటి పరిస్థితి, రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితిలో వాటిపైన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అంగీకరించామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టుకు కూడా కొన్ని కాలేజీలు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం. అక్కడ కూడా ప్రభుత్వం తమ యొక్క వాదనను వినిపించినటువంటి పరిస్థితిలో ఏదైతే నిబంధనలు ఏర్పరిచే యొక్క నిబంధనలు ఏవైతున్నాయో వాటిని సవరించేందుకు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆ మేరకు ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టుని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం. ఎప్పుడో ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు కొన్ని సవరణలు తీసుకొస్తూ కాలేజీల యొక్క వ్యవహార శైలిపైన కట్టడి చేసే విధంగా ఈ యొక్క ఉత్తర్వులు సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి సంతోష్. అందులో కాలేజీల యొక్క ఫ్యాకల్టీ సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆ కాలేజీలలో అందిస్తున్నటువంటి వసతులు కావచ్చు, వీటితో పాటు ఆ కాలేజీలకు సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ కావచ్చు. ఆ కాలేజీలు కేవలం ఏదో విద్యార్థులను తీసుకొని కాలేజీలు నడిపిస్తున్నామని కాకుండా కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో క్వాలిటీ ఎడ్యుకేషన్స్ ఏ మేరకు ఇస్తున్నాయి, అదేవిధంగా ఫ్యాకల్టీ ఏదైతే ప్లేస్మెంట్ సంబంధించినటువంటి విషయాలు ఏ మేరకు ఆ కాలేజీలలో ఉన్నాయి, విద్యార్థులకు సంబంధించినటువంటి రీసెర్చ్ విషయంలో కావచ్చు, మిగతా అంశాల మీద ఏ మేరకు ఆయా కళాశాలలు
కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఫీజుల యొక్క నిర్ధారణ చేయాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యం. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఫీజు రెగ్యులేషన్ కమిటీ కూడా రీసెంట్గా కాలేజీల దగ్గర రిపోర్ట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక మరొక వైపు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వచ్చినట్లయితే చాలా కాలేజీలు అరకొర వసూలుతో నడిపిస్తున్నటువంటి పరిస్థితి. కళాశాలకు వెళ్తే ఫ్యాకల్టీ కూడా లేనటువంటి నేపథ్యం. విద్యార్థులు కూడా కష్టపడి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి విద్య కూడా అందినటువంటి పరిస్థితి అయితే చాలా కాలేజీల్లో కనిపిస్తున్నాయి. ఏవైతే కొన్ని కాలేజీలు అయితే ఈ యొక్క వ్యవస్థ ఈ యొక్క దాని నుండి బయటపడేందుకు కొరకు సొంతంగా యూనివర్సిటీలు పెట్టేసుకొని బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలతో చర్చలు జరపాలని చెప్పేసి నిర్ణయించుకున్నప్పటికీ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఇచ్చినటువంటి హామీ మేరకు నిధులను ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి, లేకుంటే తాము ఎట్టి పరిస్థితుల్లో ముందుకే వెళ్తామనేటువంటి నేపథ్యంలో అసలు ఈ కాలేజీలు గతంలో ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్తారో ఆ సమయంలో ఆ కాలేజీలో ఉన్నటువంటి వసతులు ఏంది, వాళ్ళు ఇచ్చినటువంటి విద్య ఏంది, ఎంతమంది విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించారు, ఎంతమంది విద్యార్థులకి ప్లేస్మెంట్లు లభించాయి, వాళ్ళ యొక్క నైపుణ్యం పెంచుకొని స్కిల్స్తో ఈరోజు ఉద్యోగాల్లో చేరడం, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కాలేజీల్లో నాణ్యత పెంచేందుకు కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్లాక్మెయిల్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లొంగే ప్రసక్తే లేదన్నటువంటి ఒక సందేశాన్ని, సంకేతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సంతోష్. మహేష్, అయితే మెయిన్గా ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఏ ప్రమాణాలను బేస్ చేసుకొని యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే గతంలో మనం చూసాము, ఏదైతే ఎస్కే సిన్హా ఎస్కే సిన్హా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ని గత ప్రభుత్వం వేయడం జరిగింది. ఆ కమిటీ అవుతుందో టాస్క్ ఫోర్స్ అవుతుందో కాలేజీలకు వెళ్ళడం జరిగింది. చాలా కాలేజీలకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే కోళ్ళ ఫారంలో కూడా కాలేజీలు నడుపుతున్నటువంటి పరిస్థితి. ల్యాబు ఉండదు, లైబ్రరీలు ఉండవు, సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఉండదు, యూజీసీ నిబంధనలు పాటించరు. దానికి సంబంధించినటువంటి మిగతా రూల్స్ ఏవైతున్నాయో ఆ రూల్స్ కూడా పాటించినటువంటి పరిస్థితి. విద్యార్థులని తీసుకోవడం, ఏదో నడిపించడం, ఎండ్ ఆఫ్ ద డే అంటే విద్యార్థి ఒక ఇంజనీరింగ్ తీసుకుంటే 4 సంవత్సరాల తర్వాత ఆయన ఏం నేర్చుకున్నంటే ఆయన నుండి ఎలాంటి ప్రొడక్టివిటీ లేకుండా విద్యార్థి బయటకు రావడం, అంటే నాణ్యమైనటువంటి విద్యను అందించకపోవడం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అంతేకాకుండా కొన్ని కాలేజీలలో అయితే దొంగ పేర్లతో ఐటీఐలు చదివేటువంటి విద్యార్థులను కూడా తీసుకొచ్చి ఇంజనీరింగ్ చదువుతున్నట్టుగా చూపెట్టినటువంటి పరిస్థితులు ఆ యొక్క టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ద్వారా బయటపడ్డటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ దొంగ ఫ్యాకల్టీని ఎవరైతే ఫ్యాకల్టీ ఉండడు కానీ ఆ ఫ్యాకల్టీ అక్కడ పనిచేస్తున్నట్టుగా రిజిస్టర్లో ఉంటారు. అంతేకాకుండా బయోమెట్రిక్ సంబంధించినటువంటి విషయం ఏమవుతుందో దొంగ థమ్స్ని ఏర్పాటు చేసి అయితే సింథటిక్ థమ్స్ని ఏర్పాటు చేసుకొని ఆ సింథటిక్ థమ్స్తో బయోమెట్రిక్ అటెండెన్స్ని కూడా వేసుకున్నటువంటి ఫ్యాకల్టీ అక్కడ ఉండడు కానీ ఆయన యొక్క బయోమెట్రిక్ ఇది యొక్క సింథటిక్ థంబ్ ఏదో అది థంబ్ ద్వారా అక్కడ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అప్పుడు విజిలెన్స్ కమిషన్ కావచ్చు, టాస్క్ ఫోర్సు ఏదైతే ఎస్కే సిన్హా టాస్క్ ఫోర్స్ కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కమిటీల దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. దాంతో ఒక కాలేజీల యొక్క పరిస్థితి పైన అవసరం అనుకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా అప్పట్లో ప్రభుత్వం చేసింది. మరి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఏవైతే నిబంధనలు ఇచ్చినటువంటి ఇప్పుడు రిపోర్టు ప్రకారం ముందుకెళ్తే మాత్రం అటువంటి వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించినటువంటి పరిస్థితి. ఏవైతే దొంగ లెక్కలు ఈ విధమైనటువంటి దొంగ పత్రాలు సృష్టించి ఏ విధంగా అయితే అటు పేరెంట్స్ని విద్యార్థులను మోసం చేయడమే కాకుండా విద్యార్థులకు న్యాయమైనటువంటి విద్యను అందించినటువంటి నేపథ్యంలో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ చాలా కాలేజీలను కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానంగా ల్యాబ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, మీరు అడిగినట్టుగా ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి వసతులు కావచ్చు, రీసెర్చ్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, అకాడమిక్ సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా కళాశాలల్లో ఉండాలి. అంతేకాకుండా ప్లేస్మెంట్స్ ఏదైతే విద్యార్థి ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత అతను ఉద్యోగం పొందే విధంగానో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యే విధంగానో
తయారు కావాల్సినటువంటి నేపథ్యంలో ఆ విధమైనటువంటి చర్యలు ఈ కాలేజీలు ఏ మేరకు తీసుకున్నాయి ఇవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఫీజుల నిర్ధారణ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. వీటన్నింటిని కూడా ఆయా కళాశాలలు పాటించాల్సింది. చాలా కాలేజీలు కూడా వాటిని పాటించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా చాలా కాలేజీలు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంతోష్. మహేష్, అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు తనిఖీలు చేస్తున్నాయా? ఇక్కడ అసలు ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి? అంటే పేరుకే ఇప్పుడు జేఎన్టీకి సంబంధించినటువంటి ఎఫ్ఎఫ్సీలు అనేవి అన్నీ కూడా కేవలం పేరుకు మాత్రమే పని చేస్తాయి. ఏదో ఒకటే రోజు చాలా కాలేజీలని కూడా వాళ్ళు సందర్శిస్తారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కేవలం ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా పేపర్లు వెరిఫికేషన్ మాత్రమే చూసి ఏదో కొంత మేనేజ్ చేసుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మనం కూడా గతంలో చాలాసార్లు చూపెట్టినాం. ఏదైతే ఫేక్ ఫ్యాకల్టీతో ఏ విధంగానైతే ఆ కాలేజీల్లో జరుగుతున్నాయి ఎఫ్ఎఫ్సీలు పోయినప్పుడు ఏ విధంగా ఆ కాలేజీలు వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూపెట్టినటువంటి నేపథ్యం. అక్కడ ఇంకొకటి ఏదైతే యూజీసీ నార్మ్స్ ప్రకారం జీతాలు ఇవ్వాలి, జీతాలు కూడా కాలేజీలు ఇవ్వవు. ఈ ఎఫ్ఎఫ్సిసి విజిట్స్ సందర్భంగా అవి కూడా బయటకు పడ్డాయి. ఏదైతే ఫ్యాకల్టీకి జీతం వాళ్ళ బ్యాంకు అకౌంట్లో వేస్తారు, మరొక చేత్తో వేసినటువంటి డబ్బులను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా గతంలో బయటపడ్డటువంటి నేపథ్యం. దీనిపైన కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా అధ్యాపక సంఘాలు కావచ్చు, వీటిని స్ట్రీమ్లైన్ చేయాలి. ఈ కాలేజీలు ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నారో వీటిని అన్నింటిని కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో మనం చూసాం. వీటిని అన్నింటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మరొకసారి పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే యూనివర్సిటీల కింద ఈ కాలేజీలో పనిచేస్తున్న ఆయా యూనివర్సిటీలకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. తమ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ప్రభుత్వం నామ్స్ను అవి పాటిస్తున్నాయా లేదా వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్పేటువంటి అవకాశం ఉంది. సంతోష్. మహేష్, కోట్లల్లో చేతులు మారుతున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎలా కాలేజీలు మోసం చేస్తున్నాయి? అంటే ప్రతి సంవత్సరం ఏఐసిటీస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి. అదేవిధంగా ఏఐసిటీకి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు యూనివర్సిటీ కావచ్చు, ఇటు ఏఐసిటీ కావచ్చు మేనేజ్ చేసుకోవడం కొరకి చాలా కాలేజీలు అక్కడ ఉన్నటువంటి వసతులు లేనప్పటికీ కూడా అనుమతులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కొన్ని అంటే ఇంజనీరింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి మొదటి విడత కౌన్సిలింగ్ ప్రారంభమైన తర్వాత దాదాపుగా ఈసారి 10,000 సీట్లు కాలేజీలు మేనేజ్ చేసుకొని తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. అదనంగా 10,000 సీట్లు అవి తెచ్చుకోవడం జరిగింది. అవి అన్నీ కూడా అంటే కన్వీనర్ కోటాలోనే దాదాపుగా 8,000-9,000 సీట్లను తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మేనేజ్మెంట్ కోటాలో మరొక 3,000-4,000 సీట్లు కూడా ఈసారి అదనంగా రావడం జరిగింది. ఏవైతే వాడి గతంలో ఉన్నటువంటి సీట్ల కన్నా అదనంగా వచ్చినటువంటి నేపథ్యం. ఈ మేనేజ్మెంట్ సీట్లలో కూడా ఏవైతే నామ్స్ను పాటించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనము చూస్తూనే ఉన్నాం. దీని ద్వారా చాలా కాలేజీలు కోట్లాది రూపాయలు గడిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎక్స్ట్రా అడిషనల్ సీట్ల కొరకు కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు మారుతున్నటువంటి నేపథ్యం. దీని మూలాన నాణ్యమైనటువంటి విద్యను అందించకపోవడంతో పాటు ఒక విద్యను వ్యాపారంగా చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క కాలేజీకి అడిషనల్గా సీట్లను తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఆ మేరకు అడిషనల్ ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గతంలో యూనివర్సిటీలు ఒక ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఒక బ్యాంకును కూడా తయారు చేస్తామని చెప్పినప్పటికీ అది కార్యాచరణకి రాలేదు. అయితే ఈ విధంగా అంటే చాలా కోట్లాది రూపాయలు చేతులు మారడమే కాకుండా కోట్లాది రూపాయల యొక్క విద్యా వ్యాపారం జరుగుతుంది. ఒక ప్రొఫెషనల్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం విద్యని ఒక వ్యాపారంగా మార్చి తమకు ఎంత లాభం ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే అనేటువంటి విషయాలపైన దృష్టి పెట్టి తప్పించి నాణ్యమైనటువంటి విద్యపైన దృష్టి పెట్టలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలపైన ఇప్పటికే దృష్టి పెట్టడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలకు కూడా నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఇంటగ్రేటెడ్ సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, వీటిపైన కూడా దృష్టి పెట్టి అటు ప్రభుత్వం యొక్క విద్యా వ్యవస్థను పెంచాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరొక వైపు ప్రైవేటు విద్యా సంస్థలను కూడా స్ట్రీమ్లైన్ చేసి నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా వాటిని దారిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఒక ప్రొడక్టివిటీ ఉండే విధంగా కాలేజీలని మార్చాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నేపథ్యం. ఈ విధంగా ఈ నేపథ్యంలోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి గడువులు విధించడం, డెడ్లైన్లు పెట్టడం లేకుండా కాలేజీలు నడిపేయడం పైన కూడా ప్రభుత్వం కొద్దిగా సీరియస్గానే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మహేష్.